మీ ఆరోగ్య సమస్యను మీరు ఉపరితల స్థాయిలో మాత్రమే పరిశీలిస్తున్నారా? లేక లోతుగా తవ్వి చూస్తున్నారా? ఈ వీడియోలో ఆరోగ్య సమస్యలకు లోతుగా వెళ్లి, వాటి మూల కారణాన్ని కనుగొనడం వల్ల మీరు కోలుకుని ఎలా సాధించగలరో వివరించబడింది. ఇది 14 భాగాల వీడియో సిరీస్లో ఒక భాగం. ఇందులో ట్రామా, ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య కోలికలో కీలక పాత్ర పోషించడాన్ని పరిశీలిస్తారు. హాయ్ అందరికీ, నేను డాక్టర్ షాన్ దాసరి. నేను గట్ మైక్రోబయోమ్ మరియు ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను సరిచేయడంలో నిపుణుడిని. కేవలం 6 వారాల్లో లక్షణాలను తిరిగి సరిచేసే నా సాంకేతికత గత కొన్ని సంవత్సరాల్లో వేలాది మంది రోగులకు సహాయపడింది. దీనిని మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ అని పిలుస్తారు. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మీక్లినిక్.com సందర్శించండి మరియు డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి. ఇప్పటికే మీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు. నా 20లోనే నేను ఆటోఇమ్యూన్ జీర్ణ సమస్యలతో బాధపడ్డాను. ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న పద్ధతులతో నేను సహజంగా ఇన్ఫ్లమేషన్ సరిచేయగలిగాను. అన్ని సంవత్సరాలు గడిచిన ఆటోఇమ్యూన్ జీర్ణ సమస్యల నుంచి కోలుకున్న ఆందోళన, నిరాశతో ఇంకా పోరాడుతూనే ఉన్నాను. నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను? ప్రారంభ లక్షణాలను ఎందుకు పట్టించుకోలేదు? స్ట్రెస్ ఎందుకు కబళించనిచ్చాను? మరింత ముఖ్యంగా, ఈ పరిస్థితుల్లో నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యానికి గురైన కారణాల మూలం. సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత ట్రామా, స్ట్రెస్ మరియు ఆందోళన అనే అంశాలు మళ్ళీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను. అందుకే మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ సహాయాన్ని తీసుకున్నాం. ఆందోళన, స్ట్రెస్ మరియు ట్రామా ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి, మరియు జీర్ణ సమస్యల్లో కూడా. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్షాప్ లాంటిది. ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది. మన క్లయింట్లు ఇక్కడ మీరు చూడబోయే మా కోచ్ వర్జీనియాతో ఒక్కొక్కరిగా కలిసి పనిచేస్తారు, తద్వారా కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపి తీసుకురాగలుగుతారు. వర్జీనియాతో నేను వ్యక్తిగతంగా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను, ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది. మరియు నా రోగుల నుండి వచ్చిన సానుకూల స్పందనను బట్టి, ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపడగలదని నాకు తెలుసు. మేము కొన్ని విషయాలను స్పృశించబోతున్నాం. ఉదాహరణకు, చాలా వైద్య వ్యవస్థలు ఒక సమస్యను కేవలం పైపైన మాత్రమే చూస్తాయి. అది ఎందుకు చాలా పరిమితిగా మారుతుందో కూడా చర్చించబోతున్నాం. అలాగే, మీకు తెలుసు కదా, మనకు ఇది తరచూ ఎదురవుతుంది కదా. ఈ సమ్వన్ తమ జీవితంలో ఒక సమస్యను గుర్తించారు అనుకోండి, కానీ వారు నిజంగా సమయం కేటాయించి ఆ సమస్య ఎందుకు ఉంది, దాన్ని నిజంగా ఎలా పరిష్కరించాలి అనే విషయాలను లోతుగా విశ్లేషించరు. మీకు తెలుసు కదా, మనం మాట్లాడేది అలాంటి వాళ్ళ గురించి. అంటే, ఏదైనా జరిగిందంటే వెంటనే ఫోన్ తీసుకుని తమ స్నేహితుడితో 15 నిమిషాలు మాట్లాడేసి అంతే. కానీ వారు లోతుగా వెళ్లి అసలు కారణాలను, మారాల్సిన దృష్టికోణాన్ని పట్టించుకోరు. మీరు ఎలా చేస్తారు? అది ఎలా నివారించగలరు? మీరు మీ క్లయింట్లతో జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారితో సెషన్లలో ఎలా వ్యవహరిస్తారు? మీరు పైపైన కాకుండా లోతుగా ఎలా వెళ్తారు? వారి ఆలోచనను విశ్లేషించడానికి మీరు ఎలా తవ్వుతారు? ఒకటి, నమ్మకం కదా. మీరు నమ్మకాన్ని విమర్శించని వాతావరణాన్ని సృష్టించాలి. కానీ లోతుగా వెళ్ళే మార్గాల్లో ఒకటి, వాక్యాన్ని శ్రద్ధగా వినడం, దాని తర్వాత ఏముంది అని అడగడం. ఉదాహరణకి, నాకు ఒక క్లయింట్ ఉన్నారు. నేను ఇది చేయాలనుకోవడం లేదు ఎందుకంటే ఇది బోరుగా ఉంది అన్నారు. బోరు అనేది ఒక రకమైన తప్పించుకోవడమే. అందుకే లోతుగా వెళ్ళడం అంటే, ఆ బోరును గురించి నాకు చెప్పండి. ఎందుకంటే ఇది వాళ్ళకు ఉన్న ఒక ఆలోచన కావచ్చు. కొంతకాలంగా వాళ్ళు తాము చాలా వైవిధ్యం కావాలని అనుకుంటున్నారు. కానీ దాని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నది ఏమిటి? వాళ్ళకు ఎప్పుడూ వైవిధ్యం అవసరం. ఇలాంటి సంభాషణలే నాకు నచ్చుతాయి. మరియు మనం లోతుగా వెళ్ళేటప్పుడు ఇంకొక పొర లోతుగా తీసుకెళ్లుదాం. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక మూల కారణం ఉంటుంది. మనం ఉపరితలంపై ఉండటాన్ని ఇష్టపడతాం. ఎందుకంటే లోతుగా వెళ్ళడం కొంచెం భయంగా, బలహీనంగా అనిపించవచ్చు.
అవును, ఇది నాకు తరచూ ఎదురవుతుంది కదా! అంటే నా దగ్గర ఉన్న ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఏమిటంటే, మన దగ్గర ఆటో ఇమ్యూన్ వ్యాధులతో ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళను అడిగితే వాళ్ళు చెబుతారు, నాకు తెలుసు, నేను నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను, పని చేస్తున్నాను అని. వాళ్ళు తాము ఎంత ఓర్పుగా ఉన్నామో అనుకుంటారు కానీ, సమస్య విషయంలోనే ఓర్పు చూపుతున్నారు. చాలా పని చేయాల్సి ఉంది కదా! కానీ మీరు లోతుగా చూస్తే వీళ్ళు తక్కువగా విస్తరించుకుంటున్నారు. అంటే తక్కువగా పంచుకుంటున్నారు. వాళ్ళు చేయగలిగే శక్తి లేకపోయినా బాధ్యతలు తీసుకుంటున్నారు అయినా చేస్తూనే ఉన్నారు. సరిగా హద్దులు ఉండాలి. అవును, కరెక్ట్. వాళ్ళు తమకు తామే హద్దులు పెట్టుకోలేదు. ఎవరినైనా నిరాశపరచకూడదని వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది కొంచెం వింతగా చేస్తున్నట్టు ఉంటుంది. అంటే తాము విలువైనవారు, ముఖ్యమైనవారు అనిపించుకోవడానికి. మరి వాళ్ళు అలా చేయకూడదనుకుంటున్నారా? వాళ్ళు సహాయం చేయాలనుకుంటున్న వ్యక్తిని సంతోషపెట్టాలని చూస్తున్నారు. లేదా ఇంకో సందర్భంలో కుటుంబానికి ఆదాయం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా ముఖ్యం. ఇది బయట నుంచి వచ్చే ప్రేరణలే. అంతర్గతంగా ప్రేరణ ఉండడం లేదు. ఇది అంతర్గతంగా సంతృప్తికరంగా ఉండదు. అంతర్గతంగా సంతృప్తికరంగా ఉండాలి కదా! అది తిప్పి చూస్తే, లోతుగా ఆలోచిస్తే వాళ్ళు చెబుతారు, నా సమస్య ఏమిటంటే, నాకు చాలా పని ఉంది. నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి అని. వాళ్ళ 15 నిమిషాల ఫోన్ కాల్‌లో వాళ్ళు తమ స్నేహితులతో ఇలా ఫిర్యాదు చేస్తుంటారు. నాకు చూడండి, ఎంత పని ఉంది. ఇవన్నీ నేను చేయాలి. కానీ వాళ్ళు నిజంగా తెలుసుకోవడం లేదు, విశ్లేషించడం లేదు. ఆ పని ఎలా వాళ్ళ ముందుకు వచ్చింది అని, అంత పని చేయాల్సిన బాధ్యత మీ మీద ఎలా పడింది అనేది ఎలా జరిగింది? అంటే ఇవన్నీ పొగమంచు తెరలు లాంటివే కదా! వాళ్ళు తమను తాము, ఇతరులను పొగమంచుతో మోసం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లోపల ఏదో అవసరాన్ని తీరుస్తున్నారు. కానీ ఆ అవసరం ఏమిటో ఎవరూ ఆలోచించలేదు. అందులోంచి వాళ్ళు ఏదో పొందుతున్నారు. కానీ ఆ సమయంలో అది ఏమిటో వాళ్లకు తెలియదు. కాబట్టి మేము వాళ్ళతో మరింత లోతుగా వెళ్లి, వారి అసలు మౌలిక విలువలు ఏమిటో తెలుసుకుంటాము. తద్వారా వాళ్ళు నిజంగా తీరాల్సిన అవసరాలను తెలుసుకుని, పైపై కనిపించే అవసరాన్ని కాదు. ప్రజలను సంతోషపెట్టడం కోసం కాదు. కానీ ఆ ప్రజలను సంతోషపెట్టడంలో ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటి? నన్ను ప్రేమించాలి అనిపించుకోవడం, విడిచిపెట్టబడతానేమో అన్న భయం, ఎవరో నన్ను ఇష్టపడకపోతారేమో అన్న ఆందోళన. అవును, కానీ దాని బదులు వాళ్ళు ఎక్కువగా విమర్శించే బాస్ గురించి, లేదా ఎక్కువ పని అప్పగించే బాస్ గురించి మాట్లాడాలని కోరుకుంటారు. లేదా వాళ్ళు చేయాలనుకుంటారు. ఆపాదించడాన్ని ఎక్కువగా చేస్తారు. వాళ్ళ తప్పును ఎవరికైనా అప్పగించడానికి ప్రయత్నిస్తారు. మొదటిది, రెండవది. తప్పును బయటకు వేస్తారు. లోపలికి వేసినా సరైన స్థలంలో కాదు. సరైనది కాదు. దానికి సంబంధించిన అంతర్గత సంభాషణ చాలా ప్రతికూలంగా ఉంటుంది. నేను ఈ పని చేయాలి. ఇది నేను చేయాల్సిన పని. ఇలా చేయకపోతే నేను ఆ వ్యక్తిని నిరాశపరుస్తాను. నేను మంచి జీవిత భాగస్వామి, ఉద్యోగి కాను అనే భావన కలుగుతుంది. పరిస్థితి ఏదైనా కావచ్చు. అక్కడ మీరు ఖాళీని నింపుకోండి. అక్కడ ఒక నమూనా కనిపిస్తోందా? కదా! అప్పుడు నేను వాళ్ళను అడుగుతాను. మీ మునుపటి బాస్ ఎలా ఉండేవారు అని. అందువల్ల వారు ఎలాంటి ఉద్యోగానికి వెళ్ళినా, వారు తమను తాము తీసుకెళ్లే విధానంలో ఒక నమూనా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం గుర్తించి ఆ అలవాటును మార్చవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కేవలం అలవాట్లే. మన ప్రవర్తన ద్వారా మనం ఆ అలవాటుకు సహకరిస్తున్నామని మనకు తెలియదు. అందుకే మనం బయట నుంచి చూస్తాము. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళు తమ స్వంత నమూనాను అర్థం చేసుకొని, తమ ప్రవర్తనను మార్చుకునేలా శక్తివంతంగా చేయడానికి, తద్వారా వారి బయటి వాతావరణం మారుతుంది. అవును, అది చాలా మంచి విషయం. అంటే మీరు అడుగుతున్నప్పుడు లోతుగా తవ్వి, ఆ నిజంగా కీలకమైన ఆలోచన స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆహా క్షణం ఎప్పుడు వస్తుంది? దాన్ని మీరు ఎలా గుర్తిస్తారు? మీరు ఆ ఉపరితల స్థాయిని దాటి, అన్ని మాయాజాలాన్ని దాటి, సమస్య యొక్క మూలాన్ని చేరుకున్నానని ఎప్పుడు తెలుసుకుంటారు? దాన్ని ఎలా గుర్తిస్తారు? అది నా ఉద్యోగంలోనే అత్యంత సరదా భాగం. ఎందుకంటే అది వాళ్ళను నిజంగా ఉత్తేజపరిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇలా అంటారు. నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. మీరు ఆ మార్పును స్పష్టంగా చూడగలుగుతారు. అలాగని ఆ మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళేవారు చాలా అరుదుగా ఉంటారు. అది ఒక డ్యామ్ తాళం తీసినట్లుగా ఉంటుంది. ఎవరికైనా ఆ మార్పు వచ్చినప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. కుతూహలంతో, సరదాతో మనం ఆ మార్పు వచ్చే వరకు అభివృద్ధి చెందుతూనే ఉండగలుగుతాం. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం స్పష్టమేనని నేను అనుకుంటున్నాను.
వాళ్ళు ప్రజలు వెలిగిపోతారు ఎందుకంటే ఆ వెలుగు బల్బు ఒక్కసారిగా వెలిగిపోతుంది. ప్రజలు ఆ విషయాన్ని ఎలా తప్పించుకుంటారు కదా! ఎందుకంటే ఉపరితల చర్చలు జరుగుతుంటాయి. అది దాన్ని తప్పించుకునే ఒక మార్గం. మరొకటి వాళ్ళు ఇంకొక విషయం గురించి మాట్లాడాలని కోరుకునే మాయాజాలాలు ఉంటాయి కదా! వాళ్ళు ఇలా చేస్తారు. ఒక విషయం గురించి మాట్లాడాలని ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళకు అది సమస్య అనిపిస్తుంది. కానీ నిజంగా అది కాదు. ఇంకొకదే అసలు విషయం. ఇంకా మీరు చూస్తున్న ఇతర తప్పించుకునే విధానాలు ఏమిటి? మీరు రోజు క్లయింట్లతో పని చేస్తారు కదా! మరి మీరు ఏవైనా చూస్తున్నారా? మీరు ఏం చూస్తారు? అక్కడ నిందల ఆట ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్లకు నాకు ఎలాంటి ఎంపిక లేదు అనిపిస్తుంది. నేను ఏమీ చేయలేను అనే భావనతో వాళ్ళు తాముగా బంధించుకుంటారు. లేదా ఇతరులతో గట్టిగా మాట్లాడాల్సిన బాధ్యతను తీసుకోవాలనుకోవడం లేదు. ఎడమ కూడా తప్పించుకునే ప్రయత్నమే. వారు తాగడం మొదలుపెట్టినా, లేదా సంతోషాన్ని పొందడానికి మద్యం, మత్తు పదార్థాలు లేదా మరేదైనా వస్తువులతో తమ జీవితాన్ని భర్తీ చేయడమే. నేను కూడా ఇందులో ఒకటి చేర్చాలి అనుకుంటున్నాను. క్లినీషియన్‌గా చూస్తున్న తప్పించుకునే విధానాల్లో ఒకటి ప్రజలు తమ తీరని అవసరాలను పట్టించుకోకపోవడమే. అవును. ఎందుకంటే తెలుసు కదా! అది స్పష్టంగా ఒక సమస్య. ఇది స్పష్టంగా ఒక డ్రామా స్పందన. ఇది స్పష్టంగా అది కాదు. అంటే వాళ్ళు వైద్యులను కలుస్తున్నారు. అయితే వైద్యులు మీ రోగ నిరోధక వ్యవస్థను తగ్గించడానికి ఈ మందు అవసరం అని చెబుతున్నారు. వాపును తగ్గించడానికి లేదా ఇదిని ప్రయత్నించండి. అప్పుడు మీ జీర్ణ సంబంధిత సమస్యలు సరిదిద్దబడతాయి అని చెబుతారు. కానీ వారు నిజంగా ఎందుకు లేదా ఎలా జరుగుతుందో లేదా ఏవి జరుగుతున్నాయో లోతుగా చెప్పరు కదా! ఇది కూడా తెలుసా? వైద్య పరిధిలో కూడా జరుగుతుంది కదా! ఇలా చాలా విషయాలను అన్వేషించడం. ప్రజలు మనకు విస్తృతంగా ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉండటానికి కారణం ఇదే. విస్తృతంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉండటానికి కారణం ప్రజలు ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం, గుర్తించడం, లోతైన మూల కారణాన్ని తెలుసుకోవడం వంటి కష్టమైన పనిని చేయాలనుకోవడం లేదు. వారు అలా అనుభూతి చెందుతున్నారు. ఆ లక్షణాలు వస్తున్నాయి. వాపు ఉంది విషయాలను తెలుసుకోవడంలో ఇది సమస్యను ఎదుర్కొనకుండా తప్పించుకోవడమే కదా! అంతేకాకుండా వారు చేయాలనుకునేది వైద్య నిపుణులతో మాట్లాడడమే. అక్కడ వారు ఈ ఉపరితల స్థాయి 15 నిమిషాల చర్చలు జరిపి, సమస్యను ఎలా పరిష్కరించాలి అని చెప్పించుకోవడం, లేదా సమస్యపై కేవలం ఒక బాండ్-ఎయిడ్ వేసుకోవడం మాత్రమే చేయాలనుకుంటారు. లేదా కేవలం తెలుసా, నా అభిప్రాయం ప్రకారం ఫిర్యాదు చేయడమే కదా! కానీ నిజంగా కష్టమైన పని చేయాలంటే కదా! ఆ కష్టమైన పని చేయాలంటే వారు నిజంగా కూర్చొని తాము శరీరంలో ఏమి వేస్తున్నారు, తాము జీవనశైలిని ఎలా కొనసాగిస్తున్నారు, వారి ఊహలు ఏమిటి, పరిమితి కలిగించే నమ్మకాలు ఏమిటి, ఇలా చాలా విషయాలను పరిశీలించాలి. ఇది చాలా పెద్ద పని. అందరూ ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇందులో ఒకటి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ అవసరాలను తీర్చుకోవడానికి బాధ్యత వహించాల్సిన వారిగా మీరు అర్థం చేసుకోవడం, అంగీకరించడం, అలాగే మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎలా భద్రంగా అనిపించుకుంటాను? నేను నా లోపల ఎలా సురక్షితంగా అనిపించుకుంటాను? అందువల్ల నేను ఎవరితో ఉన్నా సంపూర్ణంగా ఉండగలను. ఎవరో ఒకరు నా అవసరాన్ని తీర్చాలి అనే భావనతో కాదు. తెలుసా? మీరు పెద్దవారయ్యాక మీ అవసరాలను తీర్చుకోవడం మీ బాధ్యత అని మీరు అంగీకరించాలి. అవును. నాకు అనిపిస్తుంది. అవును. అది పూర్తిగా నిజమే. అది నాకు కనిపిస్తుంది. అంటే కేవలం ఆరోగ్య సంరక్షణ దృష్టికోణం నుంచి మాత్రమే కాదు, చాలా విషయాల్లో కూడా నేను చూస్తున్నాను. అంటే వ్యక్తిగత అభివృద్ధి కోణంలో చూస్తే నేను అంగీకరిస్తాను. మీరు సురక్షితంగా లేనప్పుడు అది తెలుసుకోవాలి అని నేను భావిస్తున్నాను. మీకు అలా ఎందుకు అనిపిస్తోంది అనే విషయం కూడా తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. మీరు తెలుసుకోవాలి. అలాగే ఆ విషయాలను గుర్తించడానికి మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉండాలి. ఎందుకంటే లేని పక్షంలో మీరు అసలు మూల కారణాన్ని తెలుసుకోలేరు. అలా చేయకపోతే మీరు మీ జీవితంలో నిరాశను మాత్రమే సృష్టిస్తారు. నిజానికి సమయాన్ని వృధా చేస్తారు. ఎందుకంటే ఈ సమస్యలు అలాగే పెరిగిపోతూ ఉంటాయి. చివరికి మీరు తీవ్రమైన వ్యాధిని పొందవచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనవచ్చు. మరియు మనం మనల్ని మనమే నియంత్రించుకోవడం నేర్చుకోవడం. ఇది మన తప్పు కాదు. మనకు ఈ విషయాలు అసలు నేర్పించరు కూడా. ఇంకా పాఠశాలలు మనకు ఏమి నేర్పుతాయో, ఏమి నేర్పరో అనే విషయంపై నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోను. కానీ భావోద్వేగ నియంత్రణ గురించి ఏమిటి? నాకు కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు నేను ఏమి చేయాలి? నాకు ఏడుపు వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను ఏమి చేయాలి? దురదృష్టవశాత్తు నీ తల్లిదండ్రులకు స్వీయ నియంత్రణ లేకపోతే వారు మీకు స్వీయ నియంత్రణ నేర్పలేరు.
మీరు ఆటో పైలట్లో పనిచేస్తూ ఉంటారు. అస్థిరంగా ఉండొచ్చు. బాగుంది. ఒకసారి వారు ఆ భావోద్వేగాన్ని గుర్తించిన తర్వాత, ఆ భావోద్వేగాన్ని ఎలా శాంతింపజేయాలి? అది దుఃఖం అయినా, కోపం అయినా కొంతసేపు దానితో ఉండటం, కానీ దాని పైగా లేదా? అపరిపక్వంగా లేదా బాధతో గాయపడిన స్థితిలో మీరు ఆరోగ్యకరమైన సంభాషణకు సాగేందుకు అవును, నేను అంగీకరిస్తాను. మనం ఇప్పటికే గట్ మైక్రోబియోమ్ లోపాన్ని, అది కలిగించే వాపును మూలంగా పరిష్కరించడంలో మంచి పని చేస్తున్నాం. అలాగే వ్యాధిని మొదటగా కలిగించే దృక్కోణాలు మరియు ప్రవర్తనలను విడదీయడంలో కూడా మేము పురోగతి సాధిస్తున్నాం. ఇదే విధంగా మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతున్నాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇలాంటి విషయాలపై మాకు ఇంకో 13 వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడిందనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి. అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. కొన్నిసార్లు వాళ్ళతో చర్చను ప్రారంభించడం ద్వారా కూడా వాళ్ళ వ్యాధిపై దృష్టికోణం మారడంలో సహాయపడుతుంది. చివరిగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటిలాగే నేను డాక్టర్ షాన్ ఉదస్తారి, మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి. మళ్ళీ కలుద్దాం.